నమస్తే. సో, లాస్ట్ వ్లాగ్‌లోని మీతోని షేర్ చేశాను కదా! మేమైతే ఇప్పుడు హోటల్‌కొచ్చేసాం అనేసి. హోటల్ రూమ్ అయితే మీకు చూపించలేదు కదా! సో, ఇది అనమాట రూమ్. సౌందర్య ప్యాలెస్‌లోని. పెద్ద రూమ్ ఏం కాదు. కానీ ఒక నైట్ స్టే కదా! సో, అందుకని అడ్జస్ట్ అయితే అయిపోయాము. సో, ఇప్పుడు టైము ఎర్లీ మార్నింగ్ 4:30 అలా అవుతుందనమాట. నేనైతే లేచాను. 3:00 అలా లేచాను. మమ్మీ, నేను ఇద్దరం లేచి స్నానాలైతే చేసేసాము. రెడీ అయిపోయాము. సో, నేనైతే ఏమనుకుంటున్నానంటే కిందకెళ్తాను విత్ లగేజ్ తీసుకొని వెళ్ళిపోతా అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్లీ 5:30కి స్టార్ట్ అవుతాం. 5:30 కూడా కాదు, 6:00కి. కానీ నిన్న ఏమైందంటే కొంచెం లేట్ అయిపోయిందనమాట. సో, అందుకనేసి ఇంకా అందరూ వచ్చేసి కూర్చుని పోయారు. అంటే రెడీ అయిపోయి ఉన్నా కానీ రూమ్‌లోనే ఉండిపోయాననమాట. సో, అందుకని ఈరోజు ఫస్ట్ వెళ్ళి కూర్చుందాం అనేసి, ఎందుకంటే లేట్ అయిపోతే ఉంటే బాగోదు కదా! సో, అందుకనేసి ఫస్ట్ ఎళ్లి కూర్చుందాం, లగేజ్ పెట్టేద్దాం అనేసి అయితే నేనైతే ఫస్ట్ వచ్చేసాను కాంపిటీషన్ లాగా. సో, ఇదిగోండి ఇదే మా బస్సు, కర్ణాటక టూరిజం బస్ అనమాట. సో, డ్రైవర్ ఉన్నారు కదా! అతనైతే లేచారు. బస్ క్లీన్ చేస్తున్నారు. బయట ఇంకెవ్వరు లేరు. ఇప్పుడైతే అందరూ వచ్చేసారు. కూర్చున్నారు కూడా. బస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. బిఫోర్ సన్‌రైజే మేమైతే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నాము. ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే అనమాట సౌత్ కర్ణాటక ట్రిప్‌ది. ఇంకా చాలా టెంపుల్స్ అయితే కవర్ చేయాలి. అందుకనే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతే ఇంకా మనకి టైం ఉంటుంది కదా! ఇతనే అనమాట మన టూర్ గైడ్. సో, ఒకసారి చెక్ చేసుకుంటున్నారు అందరూ వచ్చేసారా లేదా అనేది. ఈరోజు మన ఫస్ట్ టెంపుల్ విజిట్ వచ్చేసి కుడ్రోలి, మ్యాంగ్లూర్‌లోని శ్రీ గోకర్ణనాథేశ్వర క్షేత్ర, అంటే లార్డ్ శివజీ టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే చాలా బావుందండి. గోల్డెన్ టెంపుల్‌లా ఉంది. కర్ణాటకలోని ఈ టెంపుల్‌కి గోల్డెన్ టెంపుల్ కూడా అంటారనమాట. ఈ టెంపుల్ కట్టించింది ఎవరు అనంటే ఒక సెయింట్ కేరళ నుండనమాట అతను. అతని పేరు శ్రీ నారాయణ గురు అనమాట. 1912లోని ఈ టెంపుల్ అయితే కట్టారు. అంటే శివుడిని లింగ ప్రతిష్ఠ చేశారనమాట ఈ ప్లేస్‌లోని. సో, అప్పటి నుండి ఈ టెంపుల్ పేరు అతనే పెట్టారనమాట, గోకర్ణనాథేశ్వర క్షేత్ర అని. సన్‌రైజ్ అయ్యే ముందే మనం దేవుడి దర్శనం అయితే చేసుకుంటాము. స్కై కలర్ చూడండి ఎంత బావుందో, బ్లూ కలర్‌లో ఉంది.
ఈ గుడిలోని మెయిన్ టెంపుల్ వచ్చేసి లార్డ్ శివ అనమాట. శివలింగ. ఆ తర్వాత హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. సాయిబాబా గుడి కూడా ఉంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అర్లీ మార్నింగ్ ఇంకా బావుంటుంది కదా! ఫ్రెష్‌గా ఉంటుంది. ఇంకా దేవుడి దగ్గరికెళ్తే ఇంకా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. టెంపుల్స్‌కొస్తే మాత్రము చాలా బావుంది టెంపుల్. మ్యాంగ్లూర్‌లో అన్ని టెంపుల్స్ బావున్నాయి. ఇప్పుడైతే నెక్స్ట్ టెంపుల్‌కొచ్చేసాము. ఈ టెంపుల్ పేరు కాటిల్ శ్రీ మంజునాథ టెంపుల్ అనమాట. సో, ఇది కూడా లార్డ్ శివ టెంపులే. ఇక్కడ అరౌండ్ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్నిటికన్నా ఓల్డెస్ట్ టెంపుల్ ఈ టెంపులే అనమాట కాటిల్‌లోని. కాటిల్ అంటే ఈ ఊరు పేరు కాటిల్ అనమాట. మార్నింగ్ మనం వెళ్ళాం కదా! ఆ ఊరు పేరు కుడ్రోలి అనమాట. నార్మల్లీ శివ టెంపుల్స్‌లోని శివలింగం ఉంటుంది కదా! కానీ ఈ టెంపుల్‌లోని శివలింగం ఉండదనమాట. శివలింగ బదులుగా ఏముంటదంటే దేవుడి ఫేస్ ఉంటాది. సిట్టింగ్ పొజిషన్‌లో దేవుడు ఉంటారనమాట. సో, ఈ టెంపుల్ అదే డిఫరెంట్ అనమాట అన్ని టెంపుల్స్ కన్నా. ఈ టెంపుల్ కూడా చాలా పెద్ద టెంపుల్ అనమాట. అంటే ఎంట్రన్స్ అలా లేదు. కానీ లోపలికొచ్చాక మాత్రం చాలా పెద్ద టెంపుల్. చాలా బావుంది. 2 దర్శనాలు అయిన తర్వాత ఇప్పుడైతే మేమందరం బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఈ 2 డేస్‌లోనే మేము బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా ఫాస్ట్‌గా చేస్తుండాలనమాట. ఎందుకంటే ఇంకా మనం అన్ని టెంపుల్స్ కవర్ చేయాలి అని ఒక తొందర ఉండాలి. ఎందుకంటే గైడ్ మాకు అలాగా ఫాస్ట్‌గా తినేయండి వెళ్దాం అనేసి. కానీ ఈరోజు మాత్రం కొంచెం మీరు కొంచెం టైం తీసుకొని చక్కగా ఆరాంసే తినండి అన్నారనమాట. ఎందుకంటే మార్నింగ్‌కి 2 టెంపుల్స్ విజిట్ అయిపోయింది కదా! సో, కాసేపు కొంచెం అంటే ఒక 1 అవర్ అలా ఇక్కడే ఉంటాము. బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా నెమ్మదిగా వెళ్తాము. సో, ప్రతిసారి ఎప్పుడైనా నేను హోటల్‌కొస్తే మాత్రం దోసే ఆర్డర్ చేస్తాను. ఎందుకంటే ఇడ్లీ అవన్నీ అంటే టైం లేదు అనంటే ఇంక ఇడ్లీయే తీసుకుంటా. కానీ నార్మల్‌గా అయితే నాకు దోస ఇష్టం అనమాట. సో, దోస అవన్నీ ఏయడానికి టైం పడుతుంది కదా! సో, అందుకని 2 డేస్ నుండి ఇడ్లీయే తింటున్నాము. కానీ ఈరోజు మనకు టైం ఉంది కాబట్టి దోస ఆర్డర్ చేసుకున్నాను. చాయ్, కాఫీ కూడా ఆర్డర్ చేసుకున్నాము బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత.
ఇప్పుడు అందరం ఎక్కడికెళ్తున్నాము అనంటే, ఈ ప్లేస్ మ్యాంగ్లోర్ కదా! మేమెక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసామో, ఆ ఎదురుగానే ఒక టెంపుల్ ఉంది. వాకబుల్ డిస్టెన్సే అనమాట కనిపిచ్చింది. సో, అందరం ఒకసారి వెళ్లి దండం పెట్టుకుందామని అందరమైతే ఇక్కడికొచ్చాము. సో, ఆ తర్వాత అలాగ ట్రావెల్ చేసిన తర్వాత మా నెక్స్ట్ టెంపుల్ విజిట్ వచ్చేసి ఈ టెంపుల్ అనమాట. కానీ మ్యాంగ్లూరు, ఇంకా సౌత్ కర్ణాటక ట్రిప్‌లోని ఎన్ని టెంపుల్స్‌కెళ్ళామో నాకైతే చాలా నచ్చాయి అన్ని టెంపుల్స్. ఎందుకంటే నీట్ అండ్ క్లీన్ చాలా బాగా మెయింటైన్ చేశారు ప్రతి ఒక్క టెంపుల్. ఈ టెంపుల్ పేరొచ్చేసి శ్రీరామ్ క్షేత్ర సంస్థానం. అంటే ఈ టెంపుల్ శ్రీరామ్, లక్ష్మణ్, దేవి, సీత టెంపుల్ అనమాట. సో బ్యూటిఫుల్ అనమాట. లోపల రాగాన ఎంత బావుందో. అంటే రాజ్‌మహల్ ఉంటది కదా! అలానే ఉంది. కానీ మనం లోపలికైతే ఇక్కడ అలౌ లేదు. అక్కడంతా బ్లాక్ చేశారు. ఎందుకంటే మెయిన్ టెంపుల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్‌లో స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. రాముడు, సీత, లక్ష్మణ్ టెంపుల్ అక్కడ ఎదురుగా ఉంది. అక్కడ ఫోటోగ్రఫీ అలౌ లేదు కాబట్టి నేనైతే ఏమీ రికార్డ్ చేయట్లేదు.